ఏడుకొండల వాడికి ఎటు చూసినా ఆదాయమే. హుండీ మొదలుకొని తలనీలాల విక్రయం వరకు అన్ని కోటానుకోట్లు కురిపిస్తున్నాయి. తాజాగా జరిగిన తలనీలాల ఈ వేలం ద్వారా కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. వడ్డీ కాసుల వాడికి సిరులు కురిపిస్తున్న కురులపై ప్రత్యేక కథనం. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి నిత్యం వేలాది మంది తిరుమలకు తరలి వస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా హిందువులు వెంకటేశ్వర స్వామిని ఆరాధ్య దైవంగా కొలుస్తుంటారు. ఈ నేపథ్యంలో 70,000 నుంచి 90,000 వరకు శ్రీవారిని దర్శనం చేసుకుంటారు. తాము కోరుకున్న కోరికలు నెరవేరితే తిరుమలకు వచ్చి తలనీలాలు సమర్పిస్తామని మొక్కుకుంటూ ఉంటారు. ఇలా నిత్యం రోజుకు 30,000 నుంచి 40,000 మంది తలనీలాలు సమర్పిస్తూ తమ మొక్కులను తీర్చుకుంటుంటారు. హుండీలో రోజు శ్రీవారి ఆదాయం ఓ పక్క, భక్తులు భక్తి శ్రద్ధలతో సమర్పించే తలనీలాల ద్వారా కూడా స్వామివారికి ఆదాయం భారీ ఎత్తున సమకూరుతుంది. ఈ తలనీలాల ద్వారా శ్రీవారికి మరింత ఆదాయం సమకూరుతుంది కాబట్టి దీనిని తిరుమలలో నల్ల బంగారం అని కూడా పిలుస్తారు. వెంకన్న హుండీ ద్వారా రోజుకు సగటున 3 నుంచి 4 కోట్ల రూపాయల ఆదాయం ఉంటుంది. స్వామివారిని దర్శించుకునే యాత్రికుల్లో సగం వంతు మాత్రమే సమర్పించే తలనీలాల వల్ల ఏటా 150 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. 90% మంది తలనీలాలు సమర్పిస్తే ఆ ఆదాయం ఊహించటం కష్టం. ఈ పరిస్థితుల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో సంస్కరణలకు తెరతీశారు. అందులో భాగంగానే టీటీడీ ఈవో జె శ్యామలారావు అధికారులతో సమీక్షలో ప్రయోగాత్మక కళ్యాణ కట్ట ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించారు. దీనికి ప్రత్యేక కారణంగా కూడా ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా హిందూ సంప్రదాయం ప్రకారం హైందవ దేవాలయాల్లో పుట్టి సంవత్సరం పూర్తయిన బిడ్డకు కేశఖండన చేయడం సంప్రదాయంగా వస్తుంది. చిన్న, పెద్ద, ఆడ, మగ అనే భేదం లేకుండా తమ ఇలవేల్పుకు తలనీలాలు సమర్పిస్తుంటారు భక్తులు. యాత్రికుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో వసతి గృహ సముదాయాలకు కూడా కళ్యాణ కట్టలను విస్తరించారు. దీంతో తిరుమలలో మినీ కళ్యాణ కట్టల సంఖ్య 10కి పైన చేరింది. విఐపి వసతి గృహాలతో పాటు సాధారణ యాత్రికులు బస చేసే సముదాయాల్లో కూడా కళ్యాణ కట్టలు ఏర్పాటు చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులు మొక్కుబడి ఉండేవారు తప్పకుండా తలనీలాలు సమర్పిస్తుంటారు. వీటి ద్వారా టీటీడీకి భారీగా ఆదాయం వస్తుంది. ప్రతి ఏటా తలనీలాల వేలం మీద టీటీడీకి ఎన్ని కోట్లు వస్తాయో తెలిస్తే ముక్కు మీద వేలేసుకోవాల్సిందే. తలనీలాలు వేలం ద్వారా టీటీడీకి ఏడాదిన 176.50 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఈ జుట్టును ప్రపంచవ్యాప్తంగా బ్యూటీ మార్కెట్లో ఉపయోగిస్తారు. ఇండియా నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది. తలనీలాలను గ్రేడ్ల వారీగా విభజించి ఈ వేలం వేస్తుంది టీటీడీ. తలనీలాల విక్రయానికి ప్రతి 3 నెలలకు ఒకసారి టీటీడీ ఈ టెండర్లు నిర్వహిస్తుంది. యాత్రికులు సమర్పించే తలనీలాలు ఎంత పొడవుంటే అంతర్జాతీయ మార్కెట్ల ధర అంత ఎక్కువగా ఉంటుంది. నెలలో మొదటి గురువారం తలనీలాలు ఈ వేలం వేయడానికి చర్యలు తీసుకున్నారు. 2019 సెప్టెంబర్లో టీటీడీకి 74 కోట్ల ఆదాయం వచ్చింది. డిసెంబర్లో 54,000 కిలోల వేలం వేస్తే 37.26 కోట్లు వచ్చినట్లు ప్రకటించారు. 2022 డిసెంబర్ నెలలో 8,300 కిలోల తలనీలాలకు 9.8 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అప్పటి జేఈఓ శ్రీనివాసరాజు వెల్లడించారు. ఈ టెండర్ల ప్రక్రియ చేపట్టడానికి ముందు తలనీలాల విక్రయాలతో ఆదాయం తక్కువ ఉండేది. 2006-8 మధ్య సుమారు 250 కోట్ల ఆదాయం ఉండేది. యాత్రికులు తలనీలాలు సమర్పించడానికి వీలుగా టీటీడీ దీనికోసం పెద్ద వ్యవస్థ ఏర్పాటు చేసింది. ప్రధాన కళ్యాణ కట్టతో పాటు 10కి పైగా మినీ కళ్యాణ కట్ట కేంద్రాలు నిర్వహణ చేస్తూ పర్యవేక్షణకు ప్రత్యేక యంత్రాంగం కూడా ఏర్పాటు చేసింది. అందులో డిప్యూటీ ఈవో, 3 సూపరింటెండెంట్లు, 3 అసిస్టెంట్లు, 20 మంది రెగ్యులర్ మేస్త్రీలు, దాదాపు 50 మంది వరకు సహాయక సిబ్బంది ఉంటారు. యాత్రికులకు తలనీలాలు తీయడానికి వీలుగా దాదాపు 1,200 మంది క్షురకులు 3 షిఫ్టుల్లో సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటారు. తిరుమలలో 2 దశాబ్దాల కాలంతో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపని చెప్పక తప్పదు. 2005 మే నెలలో ప్రత్యేకంగా తొలిసారి మహిళా క్షురులను కూడా విధుల్లోకి తీసుకుంది. సంప్రదాయానికి విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు అప్పట్లో వినిపించిన మహిళా యాత్రికులకు ఇబ్బంది లేకుండా టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని ఎక్కువ మంది స్వాగతించారు. వెంట్రుకలు గ్రేడింగ్ చాలా పకడ్బందీగా చేపడతారు. అంతర్జాతీయ మార్కెట్లో తెల్ల వెంట్రుకలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఆ తర్వాత ఎర్ర రంగులో ఉన్న వెంట్రుకలు, నలుపు వెంట్రుకలకు వేరువేరుగా ధర పలుకుతోంది. దీంతో శ్రీవారికి తలనీలాల ద్వారా కూడా ఏటా 150 కోట్ల రూపాయల వరకు ఆదాయం లభిస్తుంది. 2001కి ముందు సంప్రదాయ పద్ధతిలో వేలం నిర్వహించేవారు. ఆ తర్వాత దీన్ని ఆన్లైన్ పద్ధతిలో మార్చారు. అప్పటి నుంచి తలనీలాల ద్వారా టీటీడీ వచ్చే ఆదాయం గణనీయంగా పెరిగింది. టీటీడీ కళ్యాణ కట్టలో సమీకరించే క్షురాకులను 5 రకాలుగా విభజిస్తారు. తిరుపతి గౌడన్ మొదటి అంతస్తులో 3 స్టోరేజ్ గదులు, 2వ అంతస్తులో తలనీలాలు ఆరబెట్టేందుకు 3 హాళ్లు ఉన్నాయి.
తలనీలాలను వేరు చేయడం, ఆరబెట్టడం వంటి పనుల కోసం ఇక్కడ రోజుకు 70 మంది సిబ్బంది విధుల్లో ఉంటారు. తిరుమలకు వచ్చే సామాన్య యాత్రికుల ముడుపులే కాదు, తలనీలాల వల్ల కూడా టీటీడీ భారీ ఆదాయం లభిస్తున్న విషయాన్ని పరిగణలోకి తీసుకున్నారు. తిరుమలకు వచ్చే సామాన్య యాత్రికుల ముడుపులే కాదు, తలనీలాల వల్ల కూడా టీటీడీ భారీ ఆదాయం లభిస్తున్న విషయాన్ని పరిగణలోకి తీసుకున్నారు. హుండీ ఆదాయం ఎంత వస్తుందో అంతే మొత్తంలో తలనీలాల ద్వారా కూడా శ్రీవారికి ఆదాయం వస్తుందని టీటీడీ గతంలో విడుదల చేసిన లెక్కలు చెబుతున్నాయి. కానీ గత కొద్ది కాలంగా టీటీడీ తలనీలాలు ఈ వేలం వేసే విషయాన్ని కానీ తద్వారా వచ్చే ఆదాయాన్ని కానీ టీటీడీ బయట పెట్టడం లేదు. సాంకేతిక కారణాల వలన లేదా ఏ ఇతర కారణాల వల్ల ఈ విషయాలు తెలపడం లేదా అనేది తెలియడం లేదు. కానీ ఇలాంటి విషయాలు అన్ని భక్తులకు తెలియాలని శ్రీవారి భక్తులు కోరుకుంటున్నారు.